హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో నాటుకోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ నాటుకోడి కూర తయారు చేసుకోవడానికి ముందుగా 1 కేజీ వరకు చికెన్ తీసుకోవాలండి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అదేంటో చూసేద్దాము. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను, నాటుకోడి. దీన్ని ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారము. అది చిన్న స్పూన్ అండి, అందుకే నేను 4 స్పూన్లు వేసాను. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది కేజీకి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అంతటిని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 20 నిమిషాలు, అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. దీనివల్ల మనం పట్టించిన మసాలాలు, ఉప్పు, కారం అంతా ముక్కలకు పడుతుంది. చాలా టెండర్గా ఉడుకుతాయి అన్నమాట. మనం కర్రీ వండుకునేటప్పుడు ఖచ్చితంగా మ్యారినేట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతావి కావాల్సిన పదార్థాలు: చికెను, తర్వాత 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, గసగసాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 స్పూను, 3 ఎండుమిరపకాయలు, ఓల్ గరం మసాలా అండి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, జాజి పువ్వు, జావత్రి, 3 యాలకులు, 4 మిరియాలు, 5 వరకు లవంగాలు. మొత్తం ఇవన్నీ కలిపి ఓల్ గరం మసాలా, ఓల్ మసాలా మొత్తాన్ని తీసుకొని ఇవి కూడా ఉంచుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాలు, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూను పసుపు, కొద్దిగా కరివేపాకు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 3. అంతే అండి మనకి కావాల్సింది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని దీంట్లో మన మసాలా దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, అలాగే గసగసాలు ఇవన్నిటిని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయనవసరం లేదు. ఈ మసాలాలన్నీ కూడా చక్కగా రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిపోయాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారనివ్వాలి. చల్లారాక అవి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవి పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఇప్పుడు మనం కూర ఏ గిన్నెలో అయితే వండుతామో ఆ గిన్నె పెట్టేసి 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలి. 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మటన్కి, కేజీకి. కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పసుపు వేసేసుకుందాము. చూసారు కదా, చక్కగా వేగిపోయినాయి కదండి మన ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసి అంతటిని మూత పెట్టేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్ ఉండాలండి. స్టార్టింగ్లో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు ఏమీ యాడ్ చేయట్లేదు కదండి, కాబట్టి 1/2 గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఎక్కువ కూడా ఏమవసరం లేదు. నేను చికెన్ వేసిన గిన్నెలోనే వాటర్ పోసేసి ఆ వాటర్ పోసేస్తున్నాను అన్నమాట కర్రీలో. వాటర్ పోసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చక్కగా కుక్ అవ్వనివ్వాలి.
మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. నాటుకోడి కొంచెం టైం పడుతుందండి ఉడకటానికి, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా మాత్రం. ఇప్పుడు మూత తీసి ఉప్పు ఇందాక మనము ముక్కల్లో యాడ్ చేసుకున్నాం కదండి, ఉప్పు ఒకసారి చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి. నాకు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకే వేసాను. ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందాక మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి, చల్లారి పెట్టేసి ఆ మిక్సీ పట్టిన పౌడర్ని వేసేసుకోవాలి. మసాలా పౌడర్ అన్నమాట. ఈ స్పెషల్ మసాలాతోటి ఈ కర్రీ వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాటుకోడి ఇలా కనుక వండితే ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయి టేస్ట్ వైజ్గా కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు వండుకున్నా కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇలా మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. చూసారండి, మన కర్రీ రెడీ అయిపోయింది. అడుగు రానియకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.